ఎర్రర్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాము. ఆల్దో హీ స్టడీడ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్. సో దిస్ ఈజ్ ఏ ఎర్రర్ సెంటెన్స్. దాన్ని మనం రాసేటప్పుడు ఆల్దో హీ స్టడీడ్ హార్డ్ హీ ఫెయిల్డ్ అని రాయాలి. ఎందుకంటే ఆల్దో అనేది ఒక క్లాజు, బట్ అనేది ఒక కంజంక్షను. ఒకే సెంటెన్స్లో క్లాజు కంజంక్షను ఉపయోగించకూడదు. కాబట్టి మనము ఉపయోగిస్తే క్లాజ్ అయినా ఉపయోగించాలి, లేదా కంజంక్షన్ అయినా ఉపయోగించాలి. కాబట్టి ఆల్దో అనే క్లాజ్ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి బట్ని ఈ సెంటెన్స్లో రిమూవ్ చేస్తే అది రైట్ సెంటెన్స్ అవుతుంది. సో ఆల్దో హీ స్టడీడ్ హార్డ్ హీ ఫెయిల్డ్ అనేది రైట్ సెంటెన్స్. ద మోనాలిసా ఈజ్ యాన్ యునికీ పెయింటింగ్. ఈ సెంటెన్స్లో రాంగ్ ఉన్నది, ఎందుకంటే ఇక్కడ ఆర్టికల్లో ఎర్రర్ చూపించడం జరిగింది. ద మోనాలిసా ఈజ్ ఏ యూనికీ పెయింటింగ్ అని చెప్పవలసి ఉంటుంది. యూనికీ అనేది కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ వచ్చేటప్పుడు మనము ఏ మాత్రమే ఉపయోగించాలి, యాను ఉపయోగించకూడదు. యాను ఓవల్ సౌండ్ వచ్చేటప్పుడు ఉపయోగించవలసి ఉంటుంది. యూనికీ అనేది కాన్సోనెంట్ సౌండ్తో ప్రారంభమయ్యే వర్డ్, కాబట్టి ఇక్కడ మనము కేవలము ఏ మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది. బీయింగ్ ఏ హాట్ డే వీ స్టేడ్ ఇండోర్. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ సెంటెన్స్. ఎందుకంటే బీయింగ్ అని ప్రారంభించేటప్పుడు దిస్ ఇండికేట్స్ ద వెదర్, వాతావరణాన్ని సూచిస్తుంది. వాతావరణం సూచించేటప్పుడు ఇట్ బీయింగ్ ఏ హాట్ డే అని కానీ ఇట్ బీయింగ్ ఏ రైనీ డే అని మాత్రమే చెప్పాలి. అంతేగాని బీయింగ్ ఏ హాట్ డే అని చెప్తే అది రాంగ్. సో ఇట్ బీయింగ్ ఏ రైనీ డే ఇట్ బీయింగ్ ఏ హాట్ డే వీ స్టేడ్ ఇండోర్ అని చెప్పాలి. టైంని చెప్పినా వెదర్ని చెప్పినా ఇట్ అనే పదాన్ని ఉపయోగించి బీయింగ్ అనేది ఉపయోగించవలసి ఉంటుంది. సో ఇట్ బీయింగ్ ఏ హాట్ డే వీ స్టేడ్ ఇండోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. షట్ ద డోర్ కాంట్ యూ. సో దిస్ ఈజ్ ఏ ఎర్రర్ సెంటెన్స్. దీన్ని మనము ఇంపారేటివ్ సెంటెన్సెస్ వాడేటప్పుడు అది ఫ్యూచర్కి సంబంధించిన ట్యాగ్ మాత్రమే వేయవలసి ఉంటుంది. షట్ ద డోర్ వోంట్ యూ అని చెప్పాలి. వోంట్ అనేది ఫ్యూచర్ టెన్స్ని ఇండికేట్ చేసేది, కాంట్ అనేది ఎబిలిటీని చెప్పేది. సో ఎబిలిటీని చెప్పే వర్డ్ ఇక్కడ ఉపయోగించకూడదు. ఇంపారేటివ్స్ ఎక్కడ వచ్చినప్పటికీ కూడా ఇంపారేటివ్ సెంటెన్సెస్ షట్ ద డోర్, క్లోజ్ ద విండో, ఇటువంటి సెంటెన్సెస్, ఓపెన్ ద బుక్, ఇటువంటి సెంటెన్సెస్ ఏ వచ్చినప్పటికీ కూడా దానికి మనము క్వశ్చన్ ట్యాగ్ వేయాలనుకున్నట్లప్పుడు వోంట్ యూ అని చెప్పవలసి ఉంటుంది. సో షట్ ద డోర్ వోంట్ యూ ఇస్ ద రైట్ సెంటెన్స్. వాటర్ ఈజ్ ఫ్రీజింగ్ అట్ 0 degrees Centigrade. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ సెంటెన్స్. ఎందుకంటే వాటర్ ఫ్రీజెస్ అట్ 0 degrees Centigrade అనేది రైట్ ఆన్సరు. దీనికి రీజన్ ఏంటంటే ఈజ్ ఫ్రీజింగ్ అనే కంటిన్యూస్ టెన్స్లో చెప్పకూడదు. దిస్ ఈజ్ ఏ యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్స్ని ఎప్పుడు మనం చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి. వేరే టెన్స్లో, కంటిన్యూస్ టెన్స్లో కానీ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పడం కానీ తప్పు అవుతుంది. సో వాటర్ ఫ్రీజెస్ అనేది ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ 1 యూజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఐ స్టాప్డ్ టు స్మోకింగ్ లాస్ట్ ఇయర్. సో దిస్ ఈజ్ ఎర్రర్ సెంటెన్స్. దీన్ని మనం చెప్పేటప్పుడు ఐ స్టాప్డ్ స్మోకింగ్ లాస్ట్ ఇయర్ అని చెప్పాలి. ఐ స్టాప్డ్ స్మోకింగ్ లాస్ట్ ఇయర్ అని చెప్తే అది రైట్ ఆన్సర్ అవుతుంది, రైట్ సెంటెన్సు. ఎందుకంటే 2+ వెర్బ్, 2 ఇన్ఫినిటివ్ అంటాము. 2+ ఇన్ఫినిటివ్ని కేవలం పర్పస్ని ఇండికేట్ చేసేటప్పుడు మాత్రమే చెప్పవలసి ఉంటుంది. అంటే ఏ ఉద్దేశంతో ఒక పని చేశామో అని చెప్పడము అక్కడ ఉద్దేశంతో, అలాంటి సందర్భాల్లో మాత్రమే 2+ వెర్బ్ వాడతాము. కానీ ఇక్కడ పర్పస్ ఏమి చెప్పదు. ఐ స్టాప్డ్ స్మోకింగ్ అనే జరండ్ V+ing ఉపయోగించాలి ఆబ్జెక్ట్గా. సో ఐ స్టాప్డ్ స్మోకింగ్ లాస్ట్ ఇయర్ ఈజ్ ద రైట్ సెంటెన్స్. వై ఆర్ యూ యాంగ్రీ ఆన్ మీ. సో దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ ఈజ్ ద రైట్ సెంటెన్స్. సో మనం యూజువల్గా తెలుగులో నా మీద
కోపం ఎందుకు అని క్వశ్చన్ చేస్తాం. మీద అనే పదము ప్రిపోజిషన్ యూజ్ చేయడం జరుగుతుంది. వేరేజ్ ఇంగ్లీష్లో మీద అని ఉపయోగించకూడదు. ఇక్కడ వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ అని మాత్రమే చెప్పాలి. సో వీ షుడ్ నాట్ యూజ్ ఆన్ యాజ్ ఎ ప్రిపోజిషన్, వీ షుడ్ యూజ్ విత్ యాజ్ ఎ ప్రిపోజిషన్ ఇన్ ద యాంగ్రీ. ఆఫ్టర్ యాంగ్రీ వీ షుడ్ ఫాలో విత్. ఆఫ్టర్ యాంగ్రీ విత్ ఈజ్ ఫాలోడ్ యూజువల్లీ. He died with cancer. This is a wrong expression. He died of cancer is the right expression. మనము సాధారణంగా చనిపోయాడు, క్యాన్సర్తో చనిపోయాడు అని చెప్తాము. విత్ అనే ప్రిపోజిషన్ తెలుగులో యూజ్ చేస్తాము. వేరే ఇంగ్లీష్లో యూజ్ చేసేటప్పటికి హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్, హీ డైడ్ ఆఫ్ మలేరియా, హీ డైడ్ ఆఫ్ కోవిడ్, ఈ విధంగా మనము ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. డైడ్ తర్వాత ఆఫ్ మాత్రమే ఉపయోగించాలి. సఫర్ తర్వాత ఫ్రమ్ ఉపయోగించాలి. ఇక్కడ మనం ఆ డిఫరెన్స్ గమనించి హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్ అని మాత్రమే ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. షీ కుక్స్ వెరీ గుడ్ డజంట్ షీ, ఇది క్వశ్చన్ ట్యాగ్ వేయడం జరిగింది. షీ కుక్స్ వెరీ వెల్ డజంట్ షీ అని రైట్ ఆన్సరు. ఎందుకు ఇది రాంగ్ ఆన్సర్ అంటే ఇక్కడ మనం చెప్పేది గుడ్ అనేది యాడ్జెక్టివ్, వెల్ అనేది యాడ్వర్బ్. మనం చెప్తున్నది కుక్స్ గురించి. కుక్స్ని డిస్క్రైబ్ చేస్తున్నాము, వండడాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాము, అంటే వెర్బ్ని డిస్క్రైబ్ చేస్తున్నాము. వెర్బ్ను డిస్క్రైబ్ చేసేటప్పుడు మనము వెల్ అనే యాడ్వర్బ్ మాత్రమే ఉపయోగించాలి. పర్సన్స్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు గుడ్ ఉపయోగించాలి. హీ ఈజ్ గుడ్ బాయ్ అని చెప్తాము కాబట్టి పర్సన్ని డిస్క్రైబ్ చేసాము. ఇక్కడ కుక్స్ని డిస్క్రైబ్ చేస్తున్నాము అంటే వెర్బ్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు వెల్ అనే పదాన్ని మాత్రమే ఉపయోగించాలి. సో వీ షుడ్ యూజ్ షీ కుక్స్ వెరీ వెల్ డజంట్ షీ అని మాత్రమే మనం చెప్పవలసి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్.